ఓం సాయిరామ్. నేను మీ స్మా చిట్టి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోతున్న వీడియో కర్మ సిద్ధాంతాల కోసం. ఈ కర్మ సిద్ధాంతాలు దేనికోసం, ఎవరి కోసం, ఎందుకు అనేదానికి. కొంతమంది భక్తులు నన్ను అడిగారు కర్మ సిద్ధాంతం కోసం చెప్పమని చెప్పి. నేను కూడా చదివి మీకు కూడా నేను వినిపిస్తాను. ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అనే దానికి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అసలు కర్మ సిద్ధాంతం ఏంటి? ఈ సృష్టి కొన్ని సిద్ధాంతాలతోటి, నియమాలతో నడవబడుతుంది. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి జీవి, మానవునితో సహా ఈ సృష్టి సిద్ధాంతాలకు, నియమాలకు అంటే ధర్మాలకు బద్దులవుతారు. ప్రతి ఒక్కరూ ఈ కర్మ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాలి. అలాగే సృష్టి ధర్మాల్ని పాటించాలి. ఎవరైతే వీటికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో, సృష్టి విరుద్ధమైన పనులు చేస్తారో వారు శిక్షించబడతారు, అంటే కష్టాలు పాలవుతారు. ఈ విషయమై పురాణాల ద్వారా తెలియబడింది. రామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ మనకు ఈ విషయమై బోధిస్తున్నాయి. వాల్మీకి మహర్షి, వేదభాష బ్రహ్మర్షుల వారు ఈ పురాణాల ద్వారా ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడం జరిగింది. వీటి ద్వారా అసలు మానవ జీవితం అంటే ఏమిటి, ఈ జీవితం ఎందుకు, ఈ పుట్టడం ఏంటి, చావడం ఏంటి, మానవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు మానవులు ఏం చేయాలి, ఎలా జీవించాలి, అసలు ఏం చేయకూడదు, చేస్తే ఏమవుతుంది అన్న విషయాలు పురాణాల ద్వారా చాలా చక్కగా తెలియజేయడం అయితే జరిగింది. అంతటి యోగేశ్వరులైనటువంటి ఋషులు అందించిన ఈ గ్రంథాలని అధ్యాయం చేసి ఎవరైతే ఆచరణలో పెడతారో వారు ఆనందంగా జీవించగలరు. ఎవరైతే పెడచెవిని పెడతారో వారు కష్టాలు పాలు కాక తప్పదు. ఈ పైవారే కాదు, ఎంతో మంది సందేశాలు ఇచ్చిన ద్వారా ఈ సృష్టి సిద్ధాంతాల కోసం మనం తెలుసుకోవచ్చు. వారు తెలియపరిచిన సిద్ధాంతాలన్నీ గొప్పవే. వాటిలో ఒక ముఖ్య సిద్ధాంత సారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం. ఇప్పటి వరకు మనం కర్మ సిద్ధాంతం కోసం మాట్లాడుకున్నాము ఈ ఒక చిన్న పార్ట్లో. సో నెక్స్ట్ రాబోయే పార్ట్లో మీకు ఈ కర్మ సిద్ధాంతం కోసం చెప్తాను. ఈ నెక్స్ట్ వచ్చే వీడియో మీరు తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం సాయిరామ్.